హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? ఎలా ఉన్నారు? ఇంటి దగ్గర కోయిట్లో ఉన్నవాళ్ళు, ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు, ఫ్రెండ్స్ పిల్లలు అంతా బాగున్నారా? ఏం పనులు చేస్తూ ఉన్నారు? ఎట్లెట్లున్నారు? ఏమబ్బా కామెంట్లు మర్చిపోయినారు, లైకులు మర్చిపోయినారు, మనసులే మర్చిపోతూ ఉన్నారు. నేనైతే ఎండలు మరీ విపరీతమైన ఎండలు అయిపోయినాయి. అట్లనే ఎండకు ఎక్కడ ఇడి చేయలేకపోతాండ. ఇంకా మీకు తెలుసు కదా, ఇంకా నేను చేయాలంటే నేను ఇడి చేయలేనంటే ఓన్లీ ఒక దావల్లోనే చేయాల. దావులేమో విపరీతమైన ఎండ, అస్సలు కళ్ళు కానీ కనిపించవు. ఇంట్లో 15 నిమిషాలు అలాంటి ఎండ ఏం చేయాల చెప్ప. అలాగనే నేను ఏడేళ్ళకి వెనకబడిపోతాండా. ఆ శుక్రవారం ఒక్కరోజు మాత్రమే ఏడేయాలి తీయగలుగుతున్నాను. ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా? మీకేమే, మీరు కానీ ఎట్లే ఉన్నారు అని అంటే కుమార్ని అందరూ మర్చిపోయినారేమబ్బా. ఇప్పుడు కానీ ఎండ అయితే విపరీతమైన ఎండ చూడండి. నేనైతే ఇక్కడ ఒక చెట్టు కాడ నిల్చుకొని ఈడియా చేస్తున్నా. లక్ష్మక్క బాగా ఉన్నావా? పిల్లలు నువ్వు అంతా బాగున్నారా? కోయట్లో కానీ వాన లేదక్క. అప్పుడు పడింది కానీ ఇప్పుడు కోయట్లో కానీ వాన లేదక్క. ఎండలు విపరీతమైన ఎండలు, నీరసం వచ్చేస్తుంది ఎండలకు అస్సలు చేయలేక. ఇంకేమంటే తప్పనిసరి వచ్చినాము. మనము వచ్చింది అందుకే కదా అన్నిట్టు చేస్తా ఉండ. బాగున్నారా అందరూ? కామెంట్లు పెట్టండి అబ్బా, లైకులు కొట్టండి. నేను కానీ ఒకదాని ఉన్నా ఇక్కడ. చెల్లెళ్ళు, అక్కగారు, అన్నగారు, తమ్ముళ్ళు అంతా మర్చిపోయినా. లాస్ట్కి నా తమ్ముడు కానీ మర్చిపోయినాడు. అక్క సచ్చిందా బతికిందా, అక్కనేమన్నా చంపేశారా ఏంటి అని అస్సలు గుర్తే లేదు. తమ్ముడికి కానీ ఏమనుకున్నాడో ఏమో. కానీ తమ్ముడా, నువ్వు కానీ అందరిలాగే ఆలోచిస్తావా అని అనుకోలేదు అని. అల్లా కరీం ఇన్షా అల్లా. చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న విషయము చెప్పుదామనుకుంటాను. ఎవరిని ఎప్పటికీ తక్కువ చేసి మాట్లాడకూడదు, అవునా కాదా చెప్పు? ఇప్పుడు ఒక కుమ్మరన్న అంట కుండలు చేసి అక్కడ పెట్టాడంట. నాలాంటి పేదరాళ్ళు ఒకటి ముందే పోయిందంట. ఎందుకు ఒక కుండ కొనుక్కుందాము అని పోతే కుండేమో 7 రూపాయలంట. ఆ 7 రూపాయలలో ఇంకో పావులా తక్కువ ఉన్నదంట. ఇంకా సావుకారి వాడు వచ్చాడంట. ఇంకొక అతను వచ్చి కుండ అయితే కొనుక్కున్నాడంట. ఆ కుండలకే పడక ఆ 2 కుండలు, ఒక కుండకు వచ్చేసి కంట్లం పెద్దదంట, ఒక కుండకు వచ్చేసి కంట్లం చిన్నదంట. నా దగ్గర ఒక పావులా తక్కువ ఉన్నది, నాకే ఇవ్వు అని ఈ కంట్లం కుండ అడుగుతుంది. ఎవరు ఈ పేదరాలుగా ఉండే ఆవిడ లేదు ఇవ్వను అని కుండలన్న అంటాడు. వదిలాడుకుంటా ఈ ఉన్నన్న ఏం చేస్తాడు, ఈ ఉన్నన్న అయితే కుండ అయితే కొనేసాడు. కొంటే ఈ కంట్లం పెద్దదైండే కుండ ఇంకొక కుండకు చెప్తుందంట, అయ్యో నన్ను సావుకారే కొనుక్కున్నాడు, ఇంకా నాతో పాటు నువ్వేం వస్తావులే, నువ్వు ఏం లేని బీదోళ్ళ చేతిలోకి నువ్వు పోతున్నావు, నువ్వు బిన్నె పిగిలిపోతావులే అని కంట్లం పెద్దదైన కుండ చెప్తాందంట ఇంకొక కంట్లం చిన్నదైన కుండకు. చెప్తా అంటే ఈ కంట్లం చిన్నదైండకుండా ఏడుస్తుందంట. పోనీలే, దేవుడు ఎలాగ పెడితే అలాగ అవుతుంది,
నా పరిస్థితి అలాగే ఉన్నది కదా ఆయనని. ఈ గెతిజాలి టైం బాగలేకుండా ఉండేది ఏంటి, ఆ ఇంట్లో పనిచేసే ఆవిడే నాకులాంటి ఆవిడ ఆ కుండ తీసుకున్నాడు. ఆ ఇంటి యజమానే ఒక కుండ తీసుకున్నాడు. కంట్లం పెద్దదే ఎండకుండా యజమాని తీసుకున్నాడు. చిన్నదే ఎండకుండా ఆ ఇంట్లో పని మంచి తీసుకున్నారు. కొన్నాళ్ళు పోయినాక ఈ కంట్లం పెద్దదే ఎండకుండా ఏమైంది, పిగిలిపోయిందంట. పిగిలిపోతే అప్పుడేం చేస్తాడు, ఈ యజమాని ఉండి ఈ కుండ ఎత్తుకొని పోయేసి పడేసేసి చెత్తకుంట్లో కుండ పగిలిపోయింది. ఈసారి ఇంకొక మంచి కుండ తెస్తాను అని చెప్పాడంట. నేను నాకులాగా పనిచేస్తే ఆవిడే పని మనిషి ఏం చేస్తుంది బీదరాలు, ఈ కుండ కల్లా చూసి అరే ఈ కుండ కంట్లం పెద్దది ఉండదు కదా, ఎలాగ పడేయాలబ్బా అని ఆ కుండను అంతా బాగా కుదురుగా చేసి ఒక గుమ్మం దగ్గర పెట్టేసి దానికి కావాల్సిన ఇవి ఎరువులు అంట అవన్నీ వేసి ఆ కుంపట్లో పెట్టారంట. ఆ కుంపట్లో పెట్టి ఒక అవే సంపంగి మగ్గలు ఉంటానులా పూలు, ఆ మగ్గలు తెచ్చి ఆ కుదురులో పోసి ఆ గుమ్మం దగ్గర పెట్టేదంట. ఆ గుమ్మం దగ్గర పెడితే అయ్యా ఇంకొక కుండ ఇవ్వు, నేను ఆ కుండకు ఆ చెట్టుకు నీళ్ళు తెచ్చి పోసుకోవాలంటే ఆ ఇంటి యజమాని ఏమో ఇవ్వడంట. ఇంకెలాగ చెయ్యాలబ్బా, ఇది నాకు పడైన బుద్ధి పెట్టుక ఈ పని చేస్తేనే మగ్గ అయితే బాగా ఇగుర్లు వచ్చేస్తుందంట. ఏంది సంపంగి మగ్గ వచ్చేస్తుంది, ఇంకెలాగ చేయాలబ్బా అని పోనీ ఏదైతే అది కానీలే, నేనుండేది ఒక్కదానే కదా, నాకు ఒక కుండ ఉండదు కదా, ఆ కుండతో ఎత్తుకొచ్చి నీళ్ళు పోద్దాంలేనని ఆ కుండ ఎత్తుకొని వచ్చి రోజు ఆ చెట్టుకు నీళ్ళు పోస్తుందంట. ఆ సంపంగి మగ్గకి ఆ మగ్గకి నీళ్ళు పోస్తా అంటే ఒకరోజు పోసిన గుమ్మన ఉన్నదంట, రెండో రోజు గుమ్మన ఉన్నదంట, మూడో రోజు అన్నదంట ఏది కంట్లం పెద్దదుండకుండా కంట్లం చిన్నదుండకుండకుతో మాట్లాడుతుందంట. ఆ రోజు నాకు కంట్లం పెద్దది ఉండదని నువ్వు ఒక పేదోళ్ళ చేతిలోకి పోతా ఉండవు, నేను ఒక ఉన్న యజమాని దగ్గరికి పోతా ఉండానని పక్క నగాను కదా, ఈరోజు నీ చల్లటి చేతులతోనే ఎత్తుకొచ్చి నాకు కడుపు దింపుతా ఉండవు, చల్లటి నీళ్ళు వేసి ఒక బాగా పచ్చగుండే మగ్గకు ఆహారం పెడుతున్నా నేను ఆయనని బాధపడిందంట. నాలాంటి పేదరాలు కుండ ఏం చేస్తుంది, ఎవరు వచ్చారు అక్కడ కుదురుతా, పేదరాలు కుండ ఏం చేస్తుంది, అయ్యయ్యో అట్లంతా ఏం లేదులే, అవి నాకు కాకపోయినా పై ఆకు రాలి 2 ఆకులు పైన కింద ఉంటే కిందాకు పై ఆకు రాలిపోయిందని కిందాకు పక్క నగిందంట, పై ఆకు రాలి కొన్నాళ్ళకి కిందకు కానీ రాలిపోయిందంట. ఆ కిందకి ఎవరు చెప్పుకొని మంచి లేక కిందకి అట్లే వరిటి అన్నీ కుళ్ళిపోయిందంట, ఏడ రాలిందాడే ఆయన చెప్పేది. ఆయనని అయ్యయ్యో అట్లంతా ఏం లేదులే, గమ్మున ఉండండి, గమ్మున ఉండాలాగనుకోకలే, మనం ఉండేదే ఎందుకు, మా పేదోళ్ళం పుట్టిండేది ఎందుకు, మేము కష్టపడేదే మీలాంటి వాళ్ళ కోసమే కదా, అట్లంతా ఏం లేదులే అన్నమాట. అయ్యో నీ దగ్గర ఇంత పెద్ద మనసు ఉండదు కాబట్టి కదా నువ్వు చల్లగా 10 మంది కడుపు నింపుతా ఉండవు, నువ్వు ఇంకా పిగిలిపాకన్నా ఉండవు ఆయన అనిందంట. ఆయనని అవి 2 మాట్లాడుకొని కాంప్రమైజ్ అయ్యారంట, ఒకరి బాధలు ఒకరు మాట్లాడుకొని. అప్పుడు ఈ కంట్లం పెద్దదైండే కుండ చెప్పిందంట, అనిందంట, నీ దగ్గర చూసేదానికి చిన్న మనసే కానీ చిన్న కుండవే కానీ
నిన్ను చేసిండేది ఆ కుమ్మరి మట్టితోనే, నేను చేసిండేది ఆ మట్టితోనే. అయితే కొంచెం చిన్న పెద్ద అంతే కానీ మనం ఇద్దరినే చేసిండేది ఆ మట్టితోనే కదా. అయినా నీ ఎంత పెద్ద మనసు నాకు లేకపోయినే, అందుకే నేను ఇలాగ వచ్చిన. నీ మనసు నాకు అర్థమయ్యే గుడికి నేను పిగిలిపి ఒక గుమ్మం కింద చెట్టులాగా తయారుపడినానే. ఆయనని మాట్లాడుకొని అనుకున్నాంట. అంటే దీనికి అర్థము ఉన్నోడు ఎవరు, లేనోళ్ళు ఎవరు? ఉన్నోళ్ళు అడిగి పోవాలా, లేనోళ్ళు అడిగి పోవాలా? చెప్పండి ఫ్రెండ్స్, దీనికి అర్థం ఏంటి? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఎవరిని ఉన్ని వాళ్ళవైనా లేని వాళ్ళనైనా ఎట్టుమింటు వాళ్ళనైనా సుల్కం చేసి ఎప్పుడు మాట్లాడకూడదు. అది తప్పు, అది చాలా తప్పు. వాళ్ళు ఇప్పుడు ఒక పని చేస్తూ ఉండారు అంటే వాళ్ళ వెనుక వాళ్ళ లోపల వాళ్ళకి ఏ పర్సనల్ ఉండదో, వాళ్ళ పరిస్థితులు ఏంటో, వాళ్ళు ఎంత ఇబ్బంది పెడతా ఉండారో, వాళ్ళ మనసు వాళ్ళని ఎంత ప్రెజర్ పెడుతుందో ఎవరికి తెలుసు చెప్పు. ఒక పని చేయడానికి ఇప్పుడు ఒక దొంగతనం చేయని పోతా ఉన్నామంటే, దానికి సిద్ధపడిపోయినామంటే, దాని వెనుక మనం వాళ్ళు పట్టుకుంటారా, కొడతారా, వాళ్ళు ఉన్నారా, ఏ టైంలో ఉండరు, ఏ టైంలో ఉంటారు, ఆయన్ని ఒకటికి ఎన్నిసార్లు క్వశ్చన్ వేసుకుంటాము, ఎంత గట్టిగా ఫిక్స్ అయిపోతాం చూడు. ఎందుకు? మన పరిస్థితులు అలాగుంటాయి. మన వెనుక పక్క మన పరిస్థితులు అలాగుంటాయి కాబట్టి ఏ పనైనా కానీ ముందు అదే అర్థం చేసుకోండి అంతే. ఉన్నోడు లేనోడు ఇక్కడ సంపాదించేది ఏమీలా, ఎత్తుకొని పోయేది ఏమీలా, ఎత్తుకొని పోయి మట్టిలో వేయాల్సిందే. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఈడి ఎందుకు చేశానంటే ఎంతసేపు ఈరోజు అయితే పొద్దున్నే పనికి బయలుదేరిన. పొద్దున్నే ఎండ తక్కువ, ఈరోజు ఎండ ఎక్కువ కదా. ఈ వీడియో చూసిన ప్రతి వాళ్ళంతా కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్.